అందరికీ నమస్తే అండి. బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను బోన్స్ ఉంటాయి కదండి, ఆ బోన్స్ పులుసు చేస్తున్నాను. ఎందుకంటే మనకు కొంచెం మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ బోన్సేనండి. చూడండి, 1 కేజీ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టాను. కుక్కర్లో వేసేస్తున్నాను. డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తున్నాను. మనకి మోకాళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పులున్నా ఈ బోన్స్ సూప్ తిన్నామంటే మనకు చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది కొంచెం. కాబట్టి ఒకసారి చేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. ఓకే, 1 కేజీ అండి వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక 3 టమాటోలు తీసుకున్నానండి, మీడియం సైజ్ టమాటోలు. ఇవి కూడా వేసేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ అండి, 1 తీసుకున్నాను, పెద్ద సైజు ఆనియన్స్. ఇలా పొడుగ్గా కట్ చేశాను. మనం ఇలా కట్ చేసి వేసుకుందాము. ఒక 5 సిటీలు వస్తే సరిపోద్దండి. మళ్ళీ మనము చూడండి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసి వేసానండి. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేద్దామండి. చూడండి, 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ఇంకొంచెం అండి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ ఇంకొంచెము, అలాగే పసుపు. మనకు ఒక 4 సిటీలు వస్తే చాలండి. పసుపు కూడా వేసాను. అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూను. అలాగే మిరప్పొడి, మనం ఎంత కారం తినగలుగుతామో అంత అండి, 1. తర్వాత ఇంకొంచెం అండి, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అయిపోయిందండి, చేయాలి ఓమేట్. అలాగే కొంచెం మిరియాల పొడి, 1 టీ స్పూన్ అండి. ఓకే, అలాగే కొంచెం కసూరి మేతి. చూడండి, కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తాము. కొంచెమే వేసానండి, నేను ఎక్కువ ఏం వేయలేదు. ఇప్పుడు మనం అంతా నీట్గా మిక్స్ చేసుకుందాము. కింద నుంచి అంతా ఇలా మిక్స్ చేసుకొని పెడదాము. మనకు ఇందులో వాటర్ కొంచెం ఊరుతాయి కదండి మటన్లో, ఈ బోన్స్లో కానీ. తర్వాత వచ్చేసి ఆనియన్స్, టమాటో అంతా వేసాం కదా, కాబట్టి మనకు కొంచెం లైట్గా వాటర్ అనేది వస్తుంది. మనం ఎక్కువగా వాటర్ దీంట్లో యూజ్ చేయలేదు, కొంచెమే వేస్తాం. 1 గ్లాస్ వాటర్ అంతా, అది కూడా హాట్ వాటర్ వేస్తున్నాను నేను. హాట్ వాటర్ వేసేసి ఒక 4 సిటీలు పెట్టేస్తానండి, సరిపోతుంది. చూడండి ఇలాగా. ఓకే అండి, ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేస్తాం వాటర్ వేసేసి. సరిపోతాయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 4 సిటీలు పెట్టేస్తామండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 4 పెట్టుకుంటే సరిపోద్ది. బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇది తిరగవాకు వేసేసుకుందాము. చూడండి, అయిపోయిందండి.
కరెక్ట్గా 4 సిటీలు పెట్టానండి అంతేను, ఎక్కువ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఎక్కువ పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది, మళ్ళీ బాగోదు కదా, అందుకని. ఇప్పుడు మనం కారము ఉప్పు అంతా చూసుకొని తిరగవాత వేసేసుకుందాము. ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు తిరగవాతలో. ఓకే అండి, చూడండి. ఎక్కువ కాదండి, కొంచెమే సరిపోతుంది. మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొంచెం ఒక 2 స్పూన్లు వేసాం. మనం కొంచెం ఇందులో ఆవాలు వేసుకుందామండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి కూడా ఒక 3 వేస్తాము. ఓకే, ఇది మనకు కొంచెం బాగా కలర్ రావాలండి. నేను వైట్ ఇవి వచ్చేసి సోయాబీన్స్ కొంచెం తీసుకున్నానండి, అనపగింజలు కొంచెం, 2 మిక్స్ చేసి కుక్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇవి కూడా వేస్తున్నాను. నేను ఒక ఆనియన్ వచ్చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా. అందులోనే కొత్తిమీర కూడా కొంచెం వేస్తాము. అలాగే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము, కొంచెం అంటే కొంచెమేనండి, చాలు. ఆల్రెడీ మనం మటన్ కుక్ చేసుకున్నట్టు వేసాం కదా, కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఇప్పుడు వచ్చేసి మనము అనపగింజలు, సోయాబీన్స్, వైట్ సోయాబీన్స్ అని ఇవి కూడా వేసేస్తున్నాం. ఓకే, ఇందులోనే మనం మటన్ మసాలా కూడా వేస్తామండి, కొంచెం 1 స్పూన్ వేస్తున్నాము. ఇది మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనము కొంచెం పెరుగు కూడా వేసుకున్నామండి. మనం పెరుగు వేయలేదు కదా కుక్ చేసుకునేటప్పుడు. ఒక 2.5 స్పూన్ వేసానండి నేను, ఒక 1/2 కప్ అనుకోండి. ఓకే అండి, మనం 2 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాము. ఓకే అండి, ఇప్పుడు చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనము కుక్ చేసుకున్న బోన్స్ కూడా ఇందులో వేసేసుకున్నాము. స్మెల్ అయితే చాలా మంచిగా ఉందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది మట్టి కుండ వచ్చి కొంచెం చిన్నదండి, సరిపోవడం లేదు, ఏం చేయలేం, వేసేస్తాము. ఎందుకంటే బోన్స్కి అయితే సరిపోయినట్టు మనం ఇవి సోయాబీన్స్, అనపగింజలు కూడా వేసాం కదా, కాబట్టి కొంచెం గ్రేవీ వచ్చింది, దానివల్ల సరిపోవడం లేదు.
ఓకే, ఇందులో లైట్గా మసాలా ఉందండి, కొంచెం వాటర్ వేసుకుందాము. లైట్గా వేస్తాము, వాటర్ ఎక్కువ అవసరం లేదు. వేసామంటే వేసాము, అంత ఎక్కువగా కాదు. చూడండి అంతే. వైట్ ఇప్పుడు ఒక్కసారి మనం కిందికి మీదికి మిక్స్ చేసుకొని వదిలేస్తాము. ఇలాగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంటే చాలండి, మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకే, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఓకే అండి, సంగటి కూడా నేను ముద్దలు చేసేస్తాను. చూడండి, ఇప్పుడు మనం కూర వేసుకుందాము. సంగటి అండి, నాకైతే కొంచెం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బై బాయ్ అండి. ఓకే.